క్యాస్ట్ సిస్టమ్ గురించి క్యాస్ట్ గురించి సెన్సిటైజ్ చేయడానికి క్యాంపస్లో యూజీసీ ఇచ్చిన స్కీమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. 166 కోట్లు ఎంహెచ్ఆర్టీ రామకృష్ణ రామస్వామి గారికి బీసీకి క్లియర్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎంహెచ్ఆర్టీ బీసీకి ఇచ్చింది. దాంట్లో ఏమని క్లియర్గా మెన్షన్ చేశాడంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వాళ్ళకి క్రిమి లేయర్ వాళ్ళకి ఇంగ్లీష్ రెమిడియల్ కోచింగ్ నెట్ సెట్ క్లాసెస్ తర్వాత సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇవ్వాలని క్లియర్గా ఉంది. కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఖర్చు పెట్టట్లేదు. 36 లక్షల్లో ఇయర్కి ఇస్తే దాంట్లో 26 లక్షలు ఖర్చు పెట్టలేదు. ఈ సర్వీసెస్ గురించి ఇంతవరకు ఒక బాడీని కూడా ఏర్పాటు చేయలేదు. దీని గురించి అడుగుతుంటే వైస్ ఛాన్సలర్ గారికి తెలియదు అంటున్నారు. ఇంకా ఇక్కడున్న స్కాలర్స్కి 166 కోట్లలో ఈ ఫారెన్ వెళ్ళి ఎక్కడైనా పేపర్ ప్రజెంట్ చేసుకోవడానికి కానీ లేకపోతే పబ్లికేషన్స్కి కానీ డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత యూనివర్సిటీ మీద ఉంది. దానికోసం 166 కోట్లు కేటాయిస్తే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టలేదు. కానీ ఫ్యాకల్టీకి మాత్రం 100% ట్రావెల్ గ్రాంట్ని వాళ్ళ పబ్లికేషన్స్కి యూనివర్సిటీ ఖర్చు పెడతా ఉంది. స్టూడెంట్స్కి మాత్రం యూనివర్సిటీ ఆఫ్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ నుండి 50% మాత్రమే ఇస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఎంతో పెద్ద ప్రెస్టీజియస్ సెమినార్లకు కానీ కాన్ఫరెన్స్లకు కానీ సెలెక్ట్ అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో డబ్బులు లేక ఆగిపోవాల్సి వస్తూ ఉంది. ఇది ఒకటి. ఇంకోటి మాదారి వెంకటేష్ అని ఒక విద్యార్థి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోవటం అందరికీ తెలిసిందే. ఆ టైంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున హంగర్ స్ట్రైక్ జరిగినప్పుడు యూనివర్సిటీ ఒక జ్యుడిషియల్ కమిటీని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఆ జ్యుడిషియల్ కమిటీ ఏమని చెప్పిందంటే ఆ రిపోర్ట్ ఇచ్చుంటే వీళ్ళు ఇంకా దాన్ని బయట తీసుకోవట్లేదు. ఆ ముందర పులియాల రాజు అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ పులియాల రాజు రిపోర్ట్ని తొందరగా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి బయటకి ఏమన్నప్పుడు లేదు. ఆ రిపోర్ట్ వచ్చే లోపలే ఈ మదారి వెంకటేష్ చనిపోయాడు. ఈ రోజు కూడా రేపు కూడా ఇంకొక విద్యార్థి మరణిస్తే యూనివర్సిటీ బాధ్యత తీసుకుంటుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం జేఆర్ఎఫ్ హోల్డర్స్కి ఏ హెచ్ఆర్ఏ ఉంటుంది 5,000 హెచ్ఆర్ఏ వాళ్ళకి సింగిల్ బెడ్ ఉన్న హాస్టల్ ఇవ్వాలి. కానీ ఇంతవరకు యూనివర్సిటీ సింగిల్ బెడ్ కాదు షేరింగ్ ఉన్న రూమ్ ఇస్తా ఉన్నది. దాని గురించి ప్రశ్నిస్తుంటే మాకు తెలియదు అంటా ఉన్నారు. మా డబ్బులు ఒక్కొక్క విద్యార్థి దగ్గర జేఆర్ఎఫ్ ఉన్న విద్యార్థి దగ్గర 5,000 తీసుకుంటా ఉంది. యూనివర్సిటీలో గత 4 సంవత్సరాల క్రితం నుండి చాలా హాస్టల్ కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు చాలా మంది పీజీ స్టూడెంట్లు ఒక్కొక్కరు రూమ్ లో 3-4 ఉండాల్సిన పరిస్థితి మాకెందుకు? వీసీ 6 నెలల్లో తన బిల్డింగ్ ని 5 కోట్లు పెట్టి రెనోవేషన్ చేసుకున్నప్పుడు విద్యార్థుల హాస్టల్స్ కి ఎందుకు తొందరగా కంప్లీట్ చేయలేకపోతున్నారు? దీని గురించి ప్రశ్నించి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినప్పటికీ ఈ యూనివర్సిటీ ఈ స్టూడెంట్స్ యూనియన్ నిద్రపోతా విద్యార్థులని అంతా మాయ చేస్తా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ వైస్ ఛాన్సలర్ ఎన్నోసార్లు ఢిల్లీ తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో ఇమ్మీడియట్ బిజినెస్ క్లాస్ లో ఫ్లైట్ ఛార్జెస్ బుక్ చేసుకొని బిజినెస్ క్లాస్ లో ఇమ్మీడియట్ గా ఇన్స్టాంట్ బుకింగ్ చేసుకుని వెళ్తా ఉన్నాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాడు. ఈ రోజు మా ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయట్లేదు. సమ్మర్ కోర్స్ అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ విద్యార్థులకు ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీష్ కోర్సెస్ ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళకి సమ్మర్ కోర్స్ అనేది అప్పట్లో చాలా కాలం క్రితం స్టార్ట్ చేశారు. ఆ సమ్మర్ కోర్స్ ఇప్పుడు పెట్టమంటే ఈ బీసీ అంటాడు, దానికి కూడా ఫీజు కట్టాలంటాడు. ఆ ఫీజు మేము కట్టలేమయ్యా అంటే ఈ కోర్సే తీసేస్తామంటున్నాడు. ఇంత దారుణమైన స్థితిలో ఈ యూనివర్సిటీ సిస్టమ్ నడుస్తూ ఉన్నది. యాక్చువల్లీ యూనివర్సిటీలో ఏ డెసిషన్ తీసుకున్నా ఈ వీసీ ఒక్కడే యూనిలేటరల్గా డెసిషన్ తీసుకోకూడదు. కానీ వీసీ ఏమంటున్నాడు, నేను నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటున్నాడు. స్టూడెంట్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో లేదు. కొన్ని విషయాల్లో స్టూడెంట్ యూనియన్ ఇన్వాల్వ్ అయినా సరే వీసీకి వాళ్ళకున్న లోపాయకారి ఒప్పందం వల్ల మొత్తాన్ని యూనివర్సిటీని పట్టించే పరిస్థితికి నెలకొడతా ఉంది.